రోజు ఉంటది. ఈ రోజు నా రోజు అంటున్నాడు చమ్మక్ చంద్ర. మరి అది ఎందుకు అంటున్నాడో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. రాజాధిరాజాకి రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు రాజా. జనాలందరూ రెస్టారెంట్కి ఎందుకు వస్తున్నారంటే ఇంట్లో పెళ్ళాలు ఫ్రస్ట్రేషన్తో వడ్డిస్తారు, మేము ప్రేమతో వడ్డిస్తాం. అందుకే ఇంట్లో పెళ్ళానికి దొబ్బులు పడతాయి, మాకు టిప్పులు పడతాయి. నా మెనూలో మీ ఆర్డర్. జనాలు రెస్టారెంట్కి వచ్చి ఎలా తింటున్నారంటే పుట్టిందే తినడానికి అన్నట్టు తింటున్నారు. నా మెనూలో మీ ఆర్డర్. అంత ఎందుకు ఈవిడే చూడండి. ఈవిడ ఆర్డర్ ఇస్తే జబర్దస్త్ మొత్తానికి ఆర్డర్ ఇస్తుంది, ఆవిడ ఒక్కదానికి ఆర్డర్ ఇస్తుందో అర్థం కాదు. నా మెనూలో నా ఆర్డర్. బయటేమో జనాలందరికీ డేటింగ్ 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 అంటది. అది డేటింగ్ కాదు, డైటింగ్. మీనింగ్ మార్చేస్తున్నావు. ఓకే, డైటింగ్ 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 అంటది. రెస్టారెంట్ వచ్చింది అనుకో, ఫుడ్ తో ఫైటింగ్ ఫైటింగ్ చేస్తుంది. ఇంకా రోజా గారు ఆర్డర్ ఇస్తే మామూలుగా ఉండదు, ఓన్లీ పార్సలే. ఎక్కడ టిప్ ఇవ్వాల్సి వస్తుంది, ఇంటికి వెళ్ళి తింటుంటారు. నేను అంత పిసినారు కాదు మరి. నాగబాబు గారు ఆయన రెస్టారెంట్ కి వస్తే మామూలుగా ఉండదు. ఆయనకి తిండి ఖర్చు తక్కువ, టిప్ ఖర్చు ఎక్కువ. మీకు బిస్కెట్. ఎవరు ఎలా తింటే నాకేముంది, నా మెలో నా ఆర్డరు. వాళ్ళకి కావాల్సింది ఫుడ్, నాకు కావాల్సింది టిప్పు, అంతే. ఏమే ఎక్కడా? గుడిలో ఉన్నా, నీ పేరు మీద అర్చన చేయిస్తున్నా. ప్రదక్షిణ అయిపోగానే వచ్చేస్తాను కదే. ఏంటిది కూడా? నువ్వు ఎక్కడుంటే అదే గుడి శృతి. అవునా కాదా? శృతి ఇలా నవ్వుతున్నప్పుడు సెల్ఫీ తీసుకుందామమ్మా. ఓకే ఫైన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే ఏమైనా ప్రపంచం మునిగిపోద్దా? అంటే ఫార్మాలిటీ కోసం చెప్తాం సార్. ఫార్మాలిటీ చెప్పడానికి మా ఇంట్లో పిల్లలు ఉన్నారుగా. చూసావా, ఎన్ని తిట్టినా ఏం చేసినా వాడు అలా నవ్వుతూనే ఉంటాడు. ఎందుకంటే జాబే అటువంటిది. అర్థమైందా? సార్ ఆర్డర్ సార్ ప్లీజ్. వెయిటర్ కదా, వెయిట్ చేయడమే నీ డ్యూటీ. అర్థమైందా? డైమండ్ రింగ్. వాట్ ఎ గ్రేట్ సర్ప్రైజ్. ఏంటి ఆర్డర్ సార్ ప్లీజ్, ఆర్డర్ సార్. నాకు 2 జీన్ ప్యాంట్లు, దానికి 2 బిగ్నీలు తీసుకురా. ఏ కమల్ నువ్వు మరి నువ్వు. సార్ ఇది బట్టల షాప్ కాదు సార్. ఇది సరే అయితే ఒక క్వార్టర్ విస్కీ, ఫుల్ బాటిల్ వాట్కా తీసుకురా. దాన్ని సార్ ఇది వైన్ కాదు సార్, రెస్టారెంట్ సార్. అంటే రెస్టారెంటో కాదో తెలియకుండానే మేము రెస్టారెంట్కి వచ్చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేనేజర్ సార్ 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 రెస్టారెంట్ పెట్టడం కాదు, ముందు వాడి కస్టమర్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి చెప్పు. ఒక్క నిమిషం సార్. సారీ చెప్పు. సారీ సార్. ఓకే, ఇప్పుడు ఆర్డర్ తీసుకో. కూర్చో. వాడి ముందు మన నిల్చోడం ఏంటి? కూర్చో సార్. చెప్పండి. ఒక మసాలా దోశ సార్. దోశ ఎలా ఉండాలంటే సార్ బెడ్ మీద మల్లెపూలు జల్లినట్టు జీడిపప్పు అలా జల్లు సార్. సరేనా? 2 ప్లేట్ల ఇడ్లీ సార్. ఇడ్లీ ఎలా ఉండాలంటే సార్ బెడ్రూమ్ లో దిండులు ఉంటాయి చూడు, మెత్తమెత్తగా అలాగే ప్లేట్ ఇడ్లీ కావాలి. సార్ మీరు బెడ్రూమ్ నుంచి బయటికి రావట్లేదు సార్. మేనేజర్ సార్ 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 జోక్ చేశాను సార్. నేను జోక్ చేశా. చట్నీ ఎలా ఉండాలి సార్? ఇది ఎలా ఉంది? మామూలుగా లేదు సార్. అదే చాలా బాగున్నారు, స్పైసీగా భలే ఉన్నారని. శృతి లాగా స్పైసీగా ఉండాలి చట్నీ. స్పైసీ ఎక్కువ తినకండి సార్, పైల్స్ వస్తాయి. మేనేజర్ సార్ తీసుకొస్తాను సార్. సార్ దోశ సార్ ప్లీజ్ సార్, తినండి సార్. శృతి ప్రేమతో దోశ. అది మసాలా దోశ సార్. సారీ సార్, సారీ సార్. మసాలా దోశ. సార్ మేనేజర్ సారీ సార్, సారీ సార్. మేనేజర్ ప్రేమతో దోశ సార్, ప్రేమతో దోశ. కమల్ చట్నీ. చట్నీ బాగుండాలని చెప్పానా? చట్నీ బాగుండాలని చెప్పానా లేదా? చట్నీ బాగానే ఉంది కదా సార్. చట్నీ బాగానే ఉంది కమల్. బాగానే ఉందా? బాగానే ఉంటే ఓకే. పాపం వదిలేచ్చుగా, ఎందుకలా ఆడుకుంటున్నావు తనతో? వదిలేసే అంత క్యారెక్టర్ కాదే వాడిది. వీడికి టిప్పు మీద ఉన్న ఇంట్రెస్ట్ కస్టమర్ మీద ఉండదు వీడికి. ఏం చేస్తున్నావు? ఫింగర్ బాల్ అందుకో. సార్ సార్ అసలు ఎప్పుడు రెస్టారెంట్ నువ్వు వస్తే చాలు నాకు అసలు ఎంత. అది ఫింగర్ బాల్ సార్, తాగకూడదు సార్. అంటే ఇది ఫింగర్ బోలో కాదో తెలియకుండానే మేము రెస్టారెంట్లకు వస్తున్నావా? మేనేజర్
ఇంకోసారి నీ రెస్టారెంట్ లో అడుగు పెట్టాలంటే ఇమీడియట్ గా వాడిని జాబ్ లో తీసేయ్. ఓకే సార్ ఓకే నిన్ను ఇప్పుడే ఇమీడియట్లీ జాబ్ లో తీసేస్తున్నాను. గెట్ అవుట్ సార్ ప్లీజ్ సార్ గెట్ అవుట్. అంటే వేరే మార్గం ఏం లేదా సార్? ఏం లేదు. ఒక్కసారి ఆలోచించండి సార్. ఆలోచించిన వాళ్ళకి ఏమొచ్చిందో లేవు. గెట్ అవుట్. ఎక్కువ మాట్లాడుతున్నావు. దరిద్రుడా, ఇది ఒక రెస్టారెంట్ దరిద్రుడా. చూడరా తినేది నా మీద ఉన్నారా దరిద్రుడా. అలాంటి కస్టమర్ ఉంటే నీ రెస్టారెంట్ సంక నాకిపోతురా దరిద్రుడా. ఫు, నీ బతుకు చూడ. నువ్వు ఒక కస్టమర్, నువ్వు ఒక రెస్టారెంట్ ఓనర్వి. దరిద్రులారా. రే దరిద్రుడా, కాయ కచ్చోడే, సాంబార్ ఇడ్లీ పచ్చోడే. బిల్ ఎంత అయింది? 3000 సార్. ఇదిగో 5000. 2000 టిప్ ఉంచుకో, సరేనా? మన రెస్టారెంట్ కు తలగా ఉంటుంది. కస్టమర్లు అంటే నిజంగా దేవుళ్ళు. ఇలాంటి వాళ్ళు వెయిటర్లు బొచ్చడం మంది దొరుకుతాడు. మన కస్టమర్ ఇంపార్టెంట్. Volamo, 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 నీ కొంపె కొల్లే రమ్ము, మీ అమ్మ మీ బాబు రోడ్డెక్కి పోతారమ్ము. volamo, volamo, volamo. ఏమండి, మన పెళ్లి రోజు నన్ను రెస్టారెంట్ కి తీసుకొచ్చినందుకు చాలా థాంక్స్. నీలాంటి బంగారం లాంటి భార్య దొరికినందుకు ఆ దేవుడికి నేనే థ్యాంక్స్ చెప్పాలి. పోతా అన్ని మాస్ డైలాగ్లే మాస్ బూతులే మోస్తానా. సార్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే ఏమైనా చచ్చిపోతారా? ఇలా నవ్వుతున్నప్పుడు సెల్ఫీ తీసుకుందామమ్మా. ఓకే ఫైన్. సార్ ఆర్డర్ సార్ ప్లీజ్. వెయిటర్ కదా, వెయిట్ చేయడమే నీ డ్యూటీ. అర్థమైందా? రెస్టారెంట్ పెట్టడం కాదు, ముందు వాడి కస్టమర్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అడి చెప్పు. ఒక్క నిమిషం సార్. సారీ చెప్పు. సారీ సార్. ఓకే. కమల్ చట్నీ. నిన్ను ఇప్పుడే ఇమీడియట్లీ జాబ్ లో తీసేస్తున్నాను. గెట్ అవుట్. సార్ ప్లీజ్ సార్ గెట్ అవుట్. దొరికాడు. ఈ రెస్టారెంట్ వద్దు, వేరే రెస్టారెంట్కి వెళ్దాం పద. ఏమండి, ఉదయం నుంచి 4 రెస్టారెంట్ తిప్పుతున్నారు. ఈ రెస్టారెంట్ వచ్చిందాం. బాబు అలా నిల్చున్నామంటే ఆర్డర్ తీసుకో. సార్ అంతా ఆర్డర్ ఈజీగా ఆర్డర్ ఇవ్వరు మేడం. కాసేపు రొమాన్స్ చేసిన తర్వాత ఆర్డర్ ఇస్తారు. రొమాన్స్ ఏంటి? రొమాన్స్ కాదు, రోమన్ ఫుడ్ వచ్చింది, టేస్ట్ చేస్తారా అని అడుగుతున్నాడు. బాబు అలాంటి ఫుడ్ ఏం వద్దు, మీరన్న ఆర్డర్ ఇవ్వండి. తీసుకురామంటారా సార్? మీకు 2 జీన్స్ 2 బికినీలు ఆవిడకి తీసుకురామంటారా? బిగ్నీలు ఏంటండి? బిగ్నీలు కాదే, ఆ? ఏదో బిగ్నీ అని కొత్త ఐటమ్ వచ్చింది, టేస్ట్ చేస్తారా అని అడుగుతున్నాడు అంతే. అరే నీకు దండం పెడతాను, దాని విషయం కానీ నీకు తెలిసిందనుకో కోసి కారం పెడతాదిరా. 6 months no job, no tips, only frustration. ఆ అమౌంట్ నేను ఇస్తాను. Frustration ఎవరిస్తాడు? ఓహో, మీకు క్వార్టర్ విస్కీ ఆవిడకి ఫుల్ బాటిల్ ఓడక తీసుకురామంటున్నారా? వెళ్ళి ఒక దోశ ఒక ఇడ్లీ తీసుకురాపో. సార్ ఇప్పుడు మేడం ఆవిడ తిన్న దోశ తింటారా వేరే దోశ తింటారా నాకు క్లారిటీ ఇవ్వండి సార్. నీ దొంగ నాటకాలు. బాబు ఆవిడెవరు? ఆవిడెవరో సార్కి తెలుసు మేడం. సార్ అంటే ఆవిడకి తెలుసు. వీళ్ళిద్దరు కలిసి రెస్టారెంట్ కి ఎప్పుడు వస్తారో నాకు తెలుసు. ఇంతకు మించి నాకేం తెలియదు మేడం. అంటే అప్పుడప్పుడు అమ్మాయిలని రెస్టారెంట్ కి తీసుకొస్తున్నావా? రెగ్యులర్ గా తీసుకొస్తాడు సార్. కస్టమర్ మాకు దేవుళ్ళతో సమానం. 1 సెకండ్. ఏమే ఈ మధ్య నువ్వు బాగా లావ్ అయిపోతున్నావు, డ్రమ్ము లాగా అయిపోతున్నావు. నువ్వు యోగాకి వెళ్ళని చెప్పేసి ఇక్కడ అమ్మాయిలతో యాగాలు చేస్తున్నావు. సంసారం చేయలేని మొగుడు దగ్గర కాపురం చేయొచ్చు కానీ ఇలా మోసం చేసే మొగుడు మాత్రం అస్సలు కాపురం చేయలేము. మీ ఆయన ఇప్పుడు ఇలా ఉన్నాడంటే పెళ్ళి అవ్వక ముందు ఎన్ని రెస్టారెంట్లకు వెళ్ళాడు, ఎన్ని టేబుల్ మార్చాడు. అప్పో చా 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 చా, మీ మొగుళ్ళందరూ పిన్ను పురుషులు. మరి మీ మొగుళ్ళు కూడా గ్యాప్ దొరికితే గర్ల్ ఫ్రెండ్ వేసుకొని రెస్టారెంట్ లో ఉంటారు. నా మెనూలో మీ ఆర్డర్. దరిద్రుడా, మధ్యలో మమ్మల్ని ఇరికిస్తున్నా ఎందుకురా? మరి ఒక సాటి మగాడని చూడకుండా పోన్లే ఇన్ని రోజులు మా మగాళ్ళే అనుకొని వెనకాల వేసుకొని వస్తే ఒక సాటి మగాడని చూడకుండా నా మీద చట్నీ నా మీద సాంబార్ పోస్తారు.
ఉంటది, అర్థమైందా? చమక్ చంద్ర అండ్ టీమ్. సో చంద్ర గారు, నో టిప్, ఓన్లీ ఫ్రస్ట్రేషన్. మరి ఇన్ని యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటే ఇలానే జరుగుతాయి. రోజా గారు, ఒక వెయిటర్ కి ఫ్రస్ట్రేషన్ వస్తే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించాడు. సో ఈ స్కిట్ చూసిన తర్వాత ఎవడు రెస్టారెంట్కి వెళ్ళినా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు ఏ గొడవ వస్తుందో తెలియదు. కానీ నువ్వు మాత్రం ఇక్కడ మనసు కన్నా బుర్ర బాగా ఉపయోగించావు, ఆ ఫ్రస్ట్రేషన్ ని బాగా తీర్చుకున్నావు. కానీ ఇక్కడ మగవాళ్ళు కొట్టించావు కాబట్టి నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడు సూపర్ టిప్ ఇచ్చే నాగ్ బాబు సార్, వాల్యుబుల్ కామెంట్. బాగుంది స్కిట్. మీ స్కిట్ లో థాట్ కానీ మిగతా అన్ని బాగున్నాయి, కానీ ఆ పంచెస్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఎనీ హౌ గుడ్.